నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. సంక్రాంతి వస్తుంది. ఇక ఆంధ్ర అంతా కూడా పండగలే. మరి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. అదేంటి అంటే అమరావతి ఆవకాయ. ఈ ఉత్సవం 3 రోజుల పాటు చేయబోతున్నారు. మరి ఇది ఎక్కడ జరుగుతుంది? ఈ 3 రోజుల్లో ఏం చేయబోతున్నారు? అసలు ఈ అమరావతి ఆవకాయ ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ అమరావతి ఆవకాయ ఏంటి సార్? అమరావతి ఆవకాయ. ఆవకాయ అంటే ఆంధ్రప్రదేశ్కి అది పేటెంట్ లాగా. ఆవకాయ అంటే ఆంధ్ర, ఆంధ్ర అంటే ఆంధ్ర అంటే ఆవకాయ. అందుకే బహుశా నేను అనుకుంటా రైమ్ లాగా ఆవకాయ అమరావతి అని పెట్టుంటారు. బట్ ఆ ఆవకాయకి పేరుంది. ఆవకాయ పచ్చడి అని అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫేమస్. ప్రపంచానికి చాటేలాగా అలా పెట్టుంటారు ఆవకాయ అమరావతి. దీని లక్ష్యం ఏంటంటే తెలుగు సంస్కృతి, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, సాంప్రదాయాలు కానీ ఇవి ప్రపంచానికి చాటాలనేది దీని లక్ష్యం. దాంట్లో భాగంగా 8వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు 3 రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు తోలుబొమ్మల ఆటతో స్టార్ట్ చేస్తున్నారు. ఇది తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు అని అంటే మొత్తం ప్రపంచానికి చాటేలాగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దింది పర్యాటక శాఖ. ఆమ్రపాలి ఎండి పర్యాటక శాఖకి. సో ఆవిడ ఆధ్వర్యంలో మొత్తం ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. భవానీ దీపం పున్నమి ఘాట్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు పర్యాటకులు రావడానికి ఏర్పాట్లు చేశారు. అక్కడ జెట్టీలు, పడవలను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే భవానీ దీపంలోకి వెళ్ళడం అంటేనే ఆహ్లాదకర వాతావరణంతో వెళ్ళచ్చు అక్కడికి. అలాగే పున్నమి ఘాట్లో నీకు కృష్ణా హారతిని ఇవ్వడానికి, కాశీలో ఏ విధంగా అయితే గంగా హారతి ఇస్తున్నారో అదే తరహాలో కృష్ణా నదికి కూడా హారతి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పెట్టారు. ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమం. ప్రపంచ తెలుగు మహాసభలు వైజాగ్లో పెట్టినట్టున్నారు ఈ మధ్య. సంక్రాంతికి ముందు అసలు పండగ వాతావరణం ఆంధ్రప్రదేశ్ మొత్తం కనిపిస్తూ ఉంది. ఎక్కడి నుంచి, వైజాగ్ నుంచి తిరుపతి దాకా ఇదే కనిపిస్తుంది. వైకుంఠ ఏకాదశి మనం తిరుపతి చూసాం. తిరుపతిలో ఏ విధంగా ఇప్పుడు వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు, వైకుంఠ ఏకాదశి ద్వారదర్శనాలు జరిగినాయో చూసాం. అది అయిపోయిన తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలు, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆవకాయ అమరావతి అయిపోయిన తర్వాత సంక్రాంతి వస్తుంది. అంటే మొత్తం దాదాపుగా అమెరికాలో ఏ విధంగా అయితే థ్యాంక్స్ గివింగ్ డే అని చెప్పేసి ఈ రెండు ఉంటుందో, థ్యాంక్స్ గివింగ్ డేస్ అంటారు వాటిని, ఈ రెండులో అంతా ఉంటుందో డిసెంబర్ నెల మొత్తం, నవంబర్ నుంచి డిసెంబర్ దాకా. అలానే మనకు కూడా ఈ నెల మొత్తం అసలు ఈ సంవత్సరం స్టార్టింగ్ మొత్తం సంబరాలతోటి అలాగే ఈ కార్యక్రమాలతోటి ప్రారంభమైంది. ఒక పక్క గోదావరి జిల్లాలో సంక్రాంతికి రెడీ అవుతున్నాయి. ఎంత హడావుడి అంటే, గోదావరి జిల్లా అని చెప్పి నవ్వుకుంటున్నట్టున్నావు కదా, ఎంత హడావుడి అంటే అక్కడ ఆల్రెడీ కోడి పందాలకు రెడీ అవుతుంది. దాంతోపాటు ఈసారి గతంలో మాదిరిగా కాకుండా ప్రభుత్వమే సంక్రాంతి నిర్వహించడానికి సిద్ధం అవుతుంది. ఇంతకుముందు ఎవరికి వాళ్ళు ప్రైవేట్గా సంక్రాంతి చేసుకుంటారు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగని ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వమే నిధులను సమకూరుస్తుంది. అధికారిక పండుగ సంక్రాంతిని గతంలో కంటే మిన్నగా ఈసారి నిర్వహించడానికి నిధులను కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సో ఒక పండగ వాతావరణం క్లియర్గా కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు 8, 9, 10 తారీఖుల్లో మీకు పర్యాటకులు మొత్తం వస్తారు అక్కడ. భవానీ ఘాట్కి కానీ, లేదంటే పున్నమి ఘాట్కి కానీ. అసలు మీకు సముద్ర తీరం ఏమిటి, మొత్తం బీచ్లన్నీ కూడా పర్యాటకులకి ఆహ్వానం పలుకుతున్నాయి. మీరు ఏ బీచ్కి వెళ్ళండి, మీరు అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతోటి మీకు కాటేజీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీరం వెంబటి మీకు బీచ్లన్నీ నిండిపోయినాయి. మీకు వీకెండ్ వచ్చిందంటే బీచ్లు నిండిపోతున్నాయి. గతంలో ఎప్పుడు లేదు అంత వరవడి ఇప్పుడు ఉంది బీచ్లకి. ఈవెన్ ఇంతకుముందు బీచ్లకి వెళ్ళటం అంటే ఆ బీచ్ల దగ్గర ఉండేటువంటి గ్రామాల వాళ్ళు కూడా పెద్దగా వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు కూడా వెళ్తున్నారు. తెలంగాణ నుంచి వీకెండ్ వచ్చిందంటే వెహికల్ చేసుకొని, కార్లు వేసుకొని అని చెప్పి బీచ్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే టూరిజాన్ని డెవలప్ చేయాలి, పర్యాటకులను ఆకట్టుకోవాలి, పర్యాటకులను ఆకర్షించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. ఆయన చెప్పారు, అక్కడ మంత్రి చేస్తూ ఉన్నారు.
ఆ మంత్రికి తగ్గట్టుగా అక్కడ అమరాపాలి గారు కూడా ఎప్పటికప్పుడు పర్యాటక శాఖను డెవలప్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. కందుల దుర్గేష్ మినిస్టర్. ఇప్పుడు స్టార్ హోటల్స్ నిర్మించడం దగ్గర నుంచి పర్యాటక శాఖను డెవలప్ చేసేదానికి ప్లాన్స్ వేస్తూ ఉన్నారు. 2029 కల్లా పర్యాటక శాఖ నుంచి రెవెన్యూ ఆశిస్తున్నారు, ఎక్కువగా రెవెన్యూ తీసుకురావడానికి. 2047 కల్లా దాదాపుగా 1000 కోట్ల రూపాయల రెవెన్యూ రావాలనేది అంచనా వేస్తున్నారు. విజన్ 2047 దిశగా ఓన్లీ టూరిజం నుంచి 1000 కోట్ల రూపాయలే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే పర్యాటక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ పర్యాటక ప్రాంతాలని డెవలప్ చేయడం ద్వారా ఇన్కమ్ పెంచుకోవాలనేది లక్ష్యం. దాంట్లో భాగంగా సంస్కృతి సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయాలి. ఈ సంస్కృతి సాంప్రదాయాలకి చాలామంది అట్రాక్ట్ అవుతుంటారు. ప్రపంచానికి చాటాలి తెలుగు సంస్కృతి ఏంది, సాంప్రదాయాలు ఏంటి, సినిమా కల్చర్ ఏంటి, కళలు ఏంటి, తర్వాత రచయితలు, కళ రచయితలు, ఇవన్నీ కూడా మొత్తం ఈ కళల్లో భాగం. పద్య కవిత్వం ఎలా ఉంటుంది, సహస్రావధానాలు, ఇవన్నీ కూడా పరిచయం చేయబోతున్నారు ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమంలో. అలా తెలుగు ప్రపంచ మహాసభలు జరిగినాయి. అక్కడ తెలుగుదనాన్ని ఎలా ఉంటుంది, తెలుగు నేర్చుకుంటే ఎలా ఉంటుంది, మాతృభాష ఎలా ఉంటుంది, మాతృభాష నేర్చుకుంటే ఎలా విజ్ఞానం పెంచుకోవచ్చు, ఇవన్నీ చెప్పారు గత 3-4 రోజుల నుంచి. ఇప్పుడు ఈ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు, సినిమా సంగీతం, జానపదాలు, శాస్త్రీయ సంగీతం, ఇవన్నీ కూడా మొత్తం దాని కళల కింద వస్తాయి. వీటన్నిటిని పరిచయం చేసేటువంటి వేదికగా దాన్ని రూపుదిద్దడం పాటు రాబోయే రోజుల్లో టూరిజాన్ని ఒక పెద్ద అసెట్గా ఆంధ్రప్రదేశ్కి మార్చాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు, ఇజం అనేది ఏదీ లేదు, కమ్యూనిజం లేదు, లెనినిజం లేదు, ఏ ఇజం లేదు, రాబోయే రోజుల్లో ఒక టూరిజమే ఉంటుంది, ఇంకేం ఉండదని చెప్పి ఎప్పుడో చెప్పారు ఆయన. సో అదే ఇప్పుడు నిజమైందని చెప్పి సిపిఐ లీడరు తెలంగాణ అసెంబ్లీలోనే చెప్పారు, కోనమనేని సాంబశివరావు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు ఏ ఇజం లేదు, ఓన్లీ టూరిజమే ఉంది, టూరిజం డెవలప్ చేయాలి తెలంగాణలో కూడా అని చెప్పి ఆయన కూడా తెలంగాణ అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తోటి గత 16-17 నెలల నుంచి టూరిజాన్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు దాని రిజల్ట్ కనిపిస్తూ ఉన్నాయి. విజయవాడలో పున్నమి ఘాటు, భవానీ దీపం, అక్కడ దాన్ని బేస్ చేసుకొని అక్కడ పున్నమి ఘాట్ మొత్తం కృష్ణా తీరం వెంబటి ప్రతిరోజు హారతి ఇవ్వాలనేటువంటి ఒక ప్రాజెక్ట్ని కూడా తయారు చేస్తున్నారు. గంగా హారతి లాగా కృష్ణా హారతిని ఇవ్వడానికి కూడా తయారు చేస్తున్నారు, ఒక ప్రాజెక్ట్ని తయారు చేస్తున్నారు. అంటే ప్రతి ఈవెంట్ని కూడా ఒక ఆహ్లాదకరమైన, అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలంటే హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పారు. హెల్దీ, హ్యాపీ, వెల్దీ అంటే ఆరోగ్యకరమైనది, ఆర్థిక పరంగా సంతోషకరమైనటువంటిది, ఇలా ఉండాలి ఆంధ్రప్రదేశ్ అన్న దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నింటినీ డిజైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.